తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరో గంటలో ముగియనుంది. ఉదయం 11 గంటల వరకు దాదాపుగా 60% పోలింగ్ నమోదైంది. తుది విడతలో 3752 పంచాయతీలు 28410 వార్డులకు 36483 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 40% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు గెలిచేందుకు చివరి ప్రయత్నాలు చేస్తుండటంతో పల్లెల్లోని వీధుల్లో ఇంకా ప్రచార వాతావరణమే కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. 7 గంటల నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మూడో దశలో బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. 1 వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లో నిలబడ్డారు. ఖచ్చితంగా ఒక ఐడెంటిఫికేషన్ వాళ్ళ గుర్తింపు కార్డు తీసుకొని ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ సంబంధించిన స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఓటర్లంతా కూడా తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలను ఎవరు కూడా బయటికి తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు సెల్ ఫోన్స్ తీసుకుని రావడం, పోలింగ్ బూత్ కంపార్ట్మెంట్లో వాటిని ఫోటో తీయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లాలో ఓటు కూడా మిస్ అయింది. ఇటువంటి పరిణామాలు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కౌంటింగ్ 2 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి 2 గంటలకి కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ అధికారులు చేసుకుంటున్నారు. ఇక గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు తమ చివరి ప్రయత్నాలకు కూడా పదును పెడుతున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. పోలింగ్ కేంద్రానికి బయట ఎవరైతే వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులతో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓటర్లకు దండం పెడుతూ తమ ఓటు హక్కు వినియోగించుకోమని, ఆ ఓటు తమకే వేయాలన్నట్లుగా వాళ్ళ పార్టీ గుర్తులు వాళ్ళకి సంబంధించిన గుర్తులను కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. బ్యాట్ గుర్తున్న అభ్యర్థి బ్యాట్కి సంబంధించిన అభ్యర్థి, ఇటు గౌన్ గుర్తున్న అభ్యర్థి సంబంధించిన గౌన్ గుర్తును చూపిస్తున్న పరిస్థితి. గుర్తులు చూపిస్తూ పోలింగ్ కేంద్రానికి దూరంగా 200 మీటర్లకు దూరంగా తమ ప్రయత్నాలను అయితే చేస్తూ ఉన్నారు. 1 వరకు మాత్రమే పోలింగ్ సంబంధించి అవకాశం ఉండడంతో అందరినీ తమ గ్రామానికి చెందిన వారు కావచ్చు, తమ వార్డుకి సంబంధించిన ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా చివరి ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు. 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి కౌంటింగ్లో కూడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది. దాదాపుగా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 40% వరకు పోలింగ్ అయితే నమోదైంది. మరికొద్ది 40% వరకు అయితే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వివాదాలకు తావు లేకుండా చెల్లని ఓట్ల గుర్తింపు కావచ్చు, రీకౌంటింగ్ సంబంధించిన వివాదాలు పరిష్కరించే విధంగా అధికారులకి